హాయ్ అండి. మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు తూపిలపాలెం వెళ్ళాము. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తూపిలపాలెం ఎక్కడో కోట దగ్గర అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము బోటింగ్కి వెళ్ళాము. ఇక్కడ ఎవరున్నారంటే మా వారికి మేనత్ అన్నమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళకి బోట్ ఉందన్నమాట. ఇక్కడ మేమైతే దీన్ని పైపుర్ అంటాము. సో అర్థం అవ్వడానికి బోట్ అని చెప్తున్నాను. ఇది వచ్చేసి సముద్రంలో లేదు, పక్కన కాలువ దగ్గర ఆపుంటారు. చేపలు పట్టడానికి తీసుకెళ్తారు సముద్రంలోకి. తర్వాత మళ్ళీ ఇక్కడే పెడతారు. కాలువలో నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి కలుస్తుంది అన్నమాట. సో మేమైతే వెళ్తున్నాము. మై గుడ్నెస్, ఎట్లా ఎక్కాలి? పైప్ రేన్ ఇదా? చెప్పులేడు పెట్టేసేమా? రేయా రిమూవ్ చెప్పల్. హియర్ ఓన్లీ. యా, ఐ రిమూవ్డ్ ఆల్రెడీ. ఇక్కడ ఈ డబ్బా పెట్టారు, ఈజీగా ఎక్కేయచ్చు. జూడు గుళ్ళు ఎట పోతుందో. Rhea, you sit on that. కూర్చోవాలి కదా. బ్యాలెన్స్ ఎప్పుడన్నా పాతుకున్నా తాత? బ్యాలెన్స్ పాతుకున్నా ఇంగిని అంగనా? ఓకే, కాలువలు ఎన్నవారు నేను ఉంచారు ఇంత మట్టు వచ్చారంటే పావుని నీకు ఉంచాను. కర్రతో తోస్తా ఉన్నారు లోపలికి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంజిన్ సౌండ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ సౌండ్ అనేది అంతే అన్నమాట. ఆ సౌండ్ ఉంటేనే ఆ ఫీల్ ఉంటుంది. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, వాల్యూమ్ తగ్గించుకొని అయినా కొంచెం వీడియో మొత్తం చూడండి. రొయ్యలకి మేత
వాటర్ బీచ్ లో వేవ్స్ లాగా వచ్చి పడతా ఉంది. అక్కడ అవతలే బీచ్, అక్కడ చాలా పెద్ద ఏరియా ఇది. అక్కడ మధ్యలో ఐలాండ్ లాగా ఉంది, చుట్టూ వాటర్ ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడంతా ఆడుకుంటుంటే మేము ఆయన చూడాడ వాళ్ళ మామతో ముచ్చట్లు పెట్టారు. ఆడుకుంటా ఉన్నారు. ఇంకా చాలా వీడియోస్ ఉండాలి షూట్ చేసినవి. ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల క్లిప్స్ మిస్ అయ్యాయి అన్నమాట. మేము బీచ్ లోపలికి కూడా వెళ్ళాలనుకున్నాము, కానీ ఎక్కువ గాలి ఉండడం వల్ల వెళ్ళలేదు. జస్ట్ ఈ కాలువ సముద్రంలో కలుస్తుంది కదా, సో అక్కడ వరకు వెళ్ళి కాసేపు అక్కడ బీచ్లోనే టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటే రొయ్యలు, ఎండ్రకాయలు వాళ్ళ నుంచి సెపరేట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ వీడియోస్ కూడా షూట్ చేశాను. చెప్పాను కదా కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అని చెప్పి. సో ఇదే అనమాట మా బోట్ ట్రిప్ అయితే. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి ఉంటే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.